ఒక రాణికి సంబంధించిన బావి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ టాక్స్. నేను మీ కావ్య. సో ఇవాళ నేను ఏడికి వచ్చినంటే హైదరాబాద్ హెరిటేజ్ సిటీ మీ అందరు కూడా ఎరకనే కదా, బన్సిలాల్పేట్ బావి, తర్వాత 7 టూమ్స్లో ఉండే బావి, బాపుగాడి దగ్గర బావి, మెట్ల బావి, ఇవన్నీ కూడా వెలిగి చూసినాం. సో ఆ బ్యూటిఫికేషన్ ఏందో చూసినాం కదా. ఇక ప్రజెంట్ నేను ఇవాళ ఓయూలో ఉన్న ఈడ మల్లక్క బాయి అని ఒక రాణికి సంబంధించిన బావి. దాదాపు 200 సంవత్సరాల పురాతన బావి. ఒక మాటలు చెప్పాలంటే దాదాపు ఒక 7-8 అంతస్తుల భవనం ఉంటే ఎంత హైట్ అవుతుందో అంత హైట్ బావి ఉందన్నమాట. సో అసలు ఈ బావి ప్రత్యేకత ఏంది, బావి ఎందుకు కట్టిర్రు, అండ్ ఈ బావికి ఉండే హిస్టరీ ఏంది, ఇట్లాంటి ముచ్చట్లు అన్నీ తెలుసుకుందాం ఇవాళ. రండి. సో హైదరాబాద్లో ఒకదాని వెనకాల ఒకటి మెట్ల బావులు బయటపడుతుంటే అసలు ఎట్లా అనిపిస్తుంది? అంటే హైదరాబాద్ అనేది ప్రధానంగా ఇది ఒక చారిత్రక నగరము. ఈ నగరానికి ప్రధానమైన నీటి వనరులు మనం ఏ విధంగా విభజించుకునేదంటే నదులు ఉన్నాయి. ఇప్పుడు మూసీ నది పెద్దది, తర్వాత వాగులు ఉన్నాయి, తర్వాత కుంటలు, చెరువులు, బావులు, ఈ విధంగా రకరకాల నీటి వనరులు ఉండేవి. ఈ నీటి వనరులు ప్రధానంగా బావులు. ఈ బావుల్ని మనం ఉర్దూలో బౌలి అంటాము. ఉదాహరణకు గచ్చి బౌలి. గచ్చి అంటే సున్నంతో చేసింది బౌలి. అది దూద్ బౌలి అంటే పాల, అంటే నీళ్లు పాలంత స్వచ్ఛంగా ఉన్నాయి అనమాట. దూద్ అని. తర్వాత ఇంజన్ బౌలి. ఇంజన్ అంటే ఇంజన్ బట్టి వ్యవసాయ సాగు కోసం ఉపయోగించేవాళ్ళు. తర్వాత పుత్లీ బౌలి. పుత్లీ బౌలి అంటే మనకు కోటిలో ఉంటుంది. అది మెడికల్ కాలేజ్ ఉందా, మెడికల్ కాలేజ్ సరౌండింగ్ ఏరియాలో ఉండేది. పుత్లీ అంటే బొమ్మల బాయి అనేది. అంటే రాను క్రమంగా ఆ విషయాలు అనేవి మరుగున పడిపోతున్నాయి. ఈ బౌలీలకు ఉన్న ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఈ బౌలీలో ఏర్పడుతున్న ప్రధాన కారణం ఏంటంటే సాగునీరు కావచ్చు, అదే విధంగా తాగునీరుకు 2 విధాలుగా ఉపయోగించుకునేవాళ్ళు. అయితే అన్న, నేను ఎక్కడో ఒక బుక్ లో చదివిన, బుక్ పేరు అయితే నాకు యాదకి లేదు, కాకపోతే గతంలో అప్పుడు ప్రతి బావికి ఒక పేరు, ప్రతి బావి తోడించడానికి ఒక కారణం. ఇంకొన్ని బావిలేమో సూర్యునికి పైన నీళ్ళ బావిలానే కనిపిస్తాయి, కాకపోతే అది ట్రెజరీ దాచుకోవడానికి, యుద్ధ సమయంలో కొన్నేమో వెపన్స్ దాచుకోవడానికి కూడా బావిలను వినియోగిస్తుండే అప్పట్లో రాజులు అన్నాం. వాస్తవమేనా? అవును, వాస్తవమే. ఇప్పుడు మనకు రాచకొండ తీసుకున్నా, తర్వాత దేవరకొండ తీసుకున్నా, తర్వాత భువనగిరి తీసుకున్నా, ఆ గుట్టల పైన ఏవైతుందో, ఆ కోటల పైన ఏమవుతుందో, ఆ కోటల్లో ఈ బావులు అనేవి ఉండేవి. ఈ పక్క రాజులు దండయాత్ర చేసినప్పుడు ఈ దోపిడీకి గురైతే అని ఆ సొమ్మును కొంత దాంట్లో దాచిపెట్టిపోయేవాళ్ళు అనమాట. అట్లా ఒకటి. ఇక్కడ హైదరాబాద్కు తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఈ బావులు ఏవైతున్నాయో తాగునీరు, సాగునీరు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఓయూలో తీసుకున్న ఇది మహాలక్క బాయ్ అనేది, అంటే స్థానిక జమీందారు. ఇది 200 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి. 200 సంవత్సరాల క్రితం. ఇదే కాకుండా ఈ సరౌండింగ్ ఏరియాలో 4 బావులు ఉన్నాయని అంటున్నారు. ఒకటి మనకు అడిక్మెంట్ దగ్గర బయటపడ్డది, ఇంకోటి ఇఫ్లూలో ఉన్నది, ఇంకోటి ఇంకెన్నో ఉండేనంట. అది దాని ఆధారాలు దొరకట్లేదు. అయితే దీని కూడా మహాలక్క బాయ్ అంటే స్థానిక జమీందారు. అయితే ఆమె ఇక్కడ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు నిజాంకు ఈ దాదాపు 1400 ఎకరాస్ వరకు రాసిచ్చిందని వినికిడి అనమాట. అయితే ఆ పేరుతోనే మహాలక్క బాయ్ అనే పేరు కూడా వచ్చింది. దీని ప్రధానంగా తాగునీరు, అదేవిధంగా సాగునీరుకు ఉపయోగించేవాళ్ళు. ఆ పైన ఉత్తరం వైపున, మనం తూర్పు వైపున చూసుకున్నట్టయితే అక్కడ నుంచి ఈ మోటార్లు కొట్టి వాటర్ ఎక్కడంటే ల్యాండ్స్కేప్ ఉందా, ఆ ల్యాండ్స్కేప్ వరకు కూడా డ్రైనేజ్ ఉండేదన్నమాట. మనకి ఇట్లా పైన ఇట్లా రాళ్ళ కడీలు కనిపిస్తున్నాయి ఇప్పటికీ. వాటర్ పోయేది. ఎంత బ్యూటిఫుల్ కదా. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఇంకా మీరు అటు అక్కడ నిలబడి అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒకటి మ్యాన్ హోల్ లాగా ఉన్నది. ఆ మ్యాన్ హోల్ లోకి వాటర్ పోయి ఇక్కడ నుంచి కింద పైపులు వేస్తూ ఎక్కడి వరకు పోయేటి అనమాట. ఇవన్నీ ఎక్కడికో పోయేటి, అంటే కొద్ది దూరం వరకు పోయి అది సాగునీరు ఉపయోగించేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ నిజాము మౌలాలికి వెళ్ళే క్రమంలో ఇదే దారిలో పోతూ ఇక్కడ ఆగి కాసేపు సేద తీరేవాడంట. మౌలీలను కూడా రాజప్రసాదం ఉండే, అంటే గవర్నమెంట్ అది సమీక్షల కోసం కావచ్చు, ఇంకా ఇతర విషయాల కోసం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొద్దిసేపు ఆగి ఇక్కడ సేద తీరే ఒకటి చారిత్రక ఆధారం ఉన్నది. దీనికి సంబంధించింది ఇదన్నమాట. సో అంటే ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేసిన ఆ సిస్టమ్ కూడా ఇంకా మనకు అట్లా కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా హెరిటేజ్ సైట్గా గుర్తించి దీనికి ఫస్ట్ రమేష్ కల్పన అనే ఆమె దీని మీద రీసెర్చ్ చేసి ఫస్ట్ బన్సిలాల్పేటలో వెలుగు తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ మన గోల్కొండ టూమ్స్లో తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అడిక్మెంట్ దగ్గర జరుగుతున్నది. అదేవిధంగా చుట్టుపక్కల ఇంకెక్కడ ఉన్నాయని చెప్పి ఇంకా చారిత్రక రీసెర్చ్
జరుగుతుందన్నమాట. ఓకే. వాస్తవానికి ఏంటంటే ఈ కల్చర్ అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, మనకు హరప్పన్ సివిలైజేషన్ నుంచే వచ్చింది. మ్మ్. ధోలవీర, గుజరాత్లో ఉన్న ధోలవీరలో కూడా ఇట్లాంటి స్టెప్ వెల్స్లో మనకు ఫ్లోర్లు కనబడతాయి. మ్మ్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. మ్మ్. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మనకు సింగిల్ ఫ్లోర్ కనబడుతుంది. అవును, అంటే మన మధ్యలోకి వెళ్ళి కింద గ్రౌండ్ ఉంది, తర్వాత ఒక పైన ఫ్లోర్ లాగా ఉండేది అనమాట. ఓకే. తర్వాత మొహంజదారోలో కూడా ఉండేది. మ్మ్. అయితే రాజస్థానీ భాషలో దీన్ని బౌరి అనేది, తర్వాత ఈ గుజరాతీ భాషలో వావిరి అనేది, మ్మ్. రాణికా వావ్ అనేది 2 years బ్యాకే ఇది యునెస్కో వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఓ. చాలా ఫేమస్ అనమాట. ఆహా. అది 2 story బిల్డింగ్ లాగా మ్మ్. నిర్మితమైంది. అంటే అద్భుతమైన కళా నైపుణ్యం అందులో కనపడుతుంది మనకు. మ్మ్. ఇప్పుడు సైంటిఫికల్ రీజన్ కూడా ఉంటుంది అనమాట. మ్మ్. ఇక్కడ కూడా ఏంటంటే మనకు తూర్పు వైపున పశ్చిమ వైపున 2 రకాల మెట్లు ఉండేవి, అవును. 2 వైపుల మెట్లు. మ్మ్. అయితే అటుపక్కన రోడ్డు విస్తరణ ఏమైందంటే అది క్రమంగా క్లోజ్ అయిపోయింది. ఓకే. అంటే ఇక్కడ అంటే కూడా అటువైపు నుంచి కూడా ఇంకా steps అటువైపు ఉండేవి. అటువైపు నుంచి వచ్చేది, ఇటువైపు నుంచి పోయేది అనమాట. 2 వైపుల నుంచి పోయేది. ఓహో, ఇప్పుడు ఒక వైపు నుంచి మాత్రమే ఆ. ఉంది. అయితే ఇక్కడ కూడా మనం చూస్తుంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉంది, అవును. అంటే దానికన్నా ఇట్లా టూమ్స్ డిజైన్. టూమ్స్ ఇది ఏంటి ఆర్కిటెక్చర్? ఆర్కిటెక్చర్ అంటే నిజాం టైంలో ఉన్నటువంటి ఇండో పర్షియన్ అది స్టైల్ ఏదైతుందో అదే స్టైల్లో ఇక్కడ కూడా వాడడం జరిగింది. ఇంకోటి దాని కన్స్ట్రక్షన్కు మనం డంగ్ సున్నం అంటాం. డంగ్ సున్నం అంటే Okay. ఇప్పుడు ఉన్న వాళ్ళకు గుర్తు అంటే మనకి కొంతమంది- యాదగిరి గుట్ట కట్టేటప్పుడు కూడా దాన్నే కొంతవరకు యూజ్ చేసిర్రు అంటే మనకు సున్నము, తర్వాత కంకర, తర్వాత ఇసుక, ఇవన్నిటిని కలిపి మిక్స్ చేస్తూ వచ్చిన దాన్ని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా మనకు కనపడుతుంది. అది వాల్ కట్టేటప్పుడు దాన్ని యూజ్ చేసారు. తర్వాత ఇది మన ఇటుకలు కట్టేటప్పుడు కూడా అదే సున్నం కనపడుతుంది. అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, పటిష్టంగా ఉంటుంది అది. ఓకే. అది. అవును, మనకి చార్మినార్ రెనోవేషన్ లో కూడా దాన్నే వాడేది అనమాట. ఓకే. కాబట్టి ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న ఇట్లాంటి వాటిని హెరిటేజ్ సైట్ గుర్తించి ప్రభుత్వం ఇంకా వెలుగులోకి తీసుకొస్తే టూరిజం కూడా డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మ్మ్. రాబోయే తరాలకు కూడా ఇంత చరిత్ర ఉన్నదని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకోటి దాని మీద పరిశోధనలు చేస్తే భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి నిర్మించేందుకు అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఇప్పటిదాకా మనం చూస్తుంటే నీళ్లు తీసేస్తున్నారు, ఇంకో పక్క ఊట వస్తుంది. ఊట వస్తుంది. అంటే ఇది ఊట బావే అయ్యి ఉండొచ్చు అన్న. బావులు అంటేనే ఊట ద్వారా వస్తాయి కదా. అంటే కింద నుంచి రకరకాల పాయలు ఉంటాయి, ఏదో పాయ నుంచి వాటర్ వస్తుంటుంది. అంటే వాళ్ళు తవ్వేటప్పుడే వాళ్ళకు ఒక రకమైన అవగాహన ఉంటుంది. పైనుంచి వాగులు ఎట్లా పోతున్నాయి, ఈ వాటర్ ఎట్లా ఉన్నదని చెప్పి ఒక సైంటిఫిక్ రీజన్తో వాళ్ళు ఆ ప్లేస్లో తవ్వడం వల్లనే ఇక్కడ వస్తుందని ఉద్దేశంతోనే తవ్వి పెట్టుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు ఈ బావి కనుక మంచిగా చేస్తే ఓయుకు కూడా ఏ నీళ్ళు వాడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికేందంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీకు తెలుసో తెలియదు, దగ్గరలో ఉన్న ఇంజన్ బౌలిలో దాదాపు పర్ డే 1,00,000 gallons వాటర్ తోడి దాన్ని యూజ్ చేస్తుండ్రంట. ఓ, అసలు చాలా వండర్ కదా. అవును. సో ఇట్లాంటివి ఒక హెరిటేజ్ సిటీలో ఇట్లాంటి మెట్ల బావులు ఇంకా ఈ రీసెర్చ్ లో ఎన్ని బయటపడే అవకాశం ఉంటుందన్న? అంటే చెప్పలేము మరి, అది చారిత్రక లోతుగా పరిశోధన చేస్తే తప్ప ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలియదు అనమాట. అంటే ఇక్కడ మనకు హైదరాబాద్లోనే ఇన్ని కనపడుతున్నాయి. ఇంకా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న సిటీలు పాతాయి, వాటిల్లో కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎల్లారెడ్డిలో ఒకటి బయటపడింది, చాలా పెద్ద బావి, దీనికన్నా డబుల్ ఉంటుంది అనమాట. తర్వాత ఇట్లా ఈ మధ్య ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది అనమాట. సో మొత్తానికైతే స్టెప్ వెల్ ఇక్కడ ఓయిలో ఇంకా కూడా ఉండే మొత్తం కనుమరుగైపోయినాయి అని అన్నారు, అది వాస్తవమేనా? అంటే మన చారిత్రక ఆధారాలను బట్టి ఉన్నాయి అని తెలుస్తుంది. అప్పుడు చూసిన వాళ్ళు లేరు, ఏం లేరు. కానీ ఇఫ్లూలో ఉండి పోయింది అంటారు, ఇంకోటి ఇక్కడ లోపల ఎక్కడ ఉండి అది పోయింది అంటారు. ప్రజెంట్గా అయితే మనకు 2 కనబడుతున్నాయి, అడిక్మెట్ ఒకటి, ఇదొకటి. ఓకే. సో ఇదనమాట హైదరాబాద్ స్టెప్ వెల్. అండ్ దాంతోపాటు హైదరాబాద్లో గతంలో బావులు ఉండేవి, ఇప్పుడు కనిపించట్లేవని గచ్చిబౌలి కావచ్చు అట్లా బౌలీలే ఇండికేట్ చేస్తున్నాయి. సో మరి దాన్ని ఎప్పుడు రిస్టోరేషన్ వర్క్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుందని తెలియదు. కాకపోతే రిస్టోరేషన్ వర్క్ అయితే ఇక్కడ ఓయూలో ఉండే దాటిని స్టార్ట్ అయింది. సో ఇంకొన్ని నెలల్లో బ్యూటిఫికేషన్గా మనం బన్సిలాల్పేట్ బాయి, లేదంటే మనకి ఎక్కడ అంటే లంగర్ హౌస్ దగ్గర ఉండే బాపుఘాట్ బాయి ఎంత మంచిగా హెరిటేజ్ ఎంజాయ్ చేసినామో, సో అట్లాంటి సిచ్యువేషన్ కూడా మళ్ళీ ఓయూకి రావాలని కోరుకుందాం. సో అట్లాంటి స్టెప్ వెల్ మళ్ళీ మన అందరి కళ్ళ ముందు రిస్టోరేషన్ చేసి చూపించాలి అధికారులను కూడా మనం కూడా కోరుకుందాం. సో ఇది ఓయూలో ఉండే స్టెప్ వెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.